యేసు ప్రభు వారు ప్రపంచాన్ని జయించిన విజేత అని విన్నాం కదా. ఆయన ఎందుకు విజయాన్ని పొందాడో ఈ స్థలంలో భక్తుడు ఒక అద్భుతమైన మాట చెప్తాడు. ఆయన విజయము నొందుటకు నీతిని ప్రసిద్ధి చేశాడట. యేసు ప్రభువుకి విజయాన్ని ఇచ్చింది ఏదై అంటే ఆయన ప్రచురపరిచిన నీతే ఆయనకు విజయాన్ని ప్రసాదించింది. ప్రైజ్ ది లార్డ్. నీతిని ఎలా ప్రసిద్ధి పరిచాడు? నంబర్ 1, నీతిని ప్రకటించాడు. నంబర్ 2, నీతిగా ప్రవర్తించాడు. నంబర్ 1, నీతిని ప్రకటించాడు. ప్రకటిస్తే సరిపోదు సుమి, ఏదైతే ప్రకటించాడో నీతిగా ప్రవర్తించాడు. యేసు ప్రభు ప్రపంచానికి అందించిన నీతి బోధలు ప్రపంచంలో ఏ వ్యక్తి అందించలేదు. అందించడం గొప్ప విషయం కాదు, ఏది అందించాడో, ఏది ప్రకటించాడో, ప్రకటించిన దాన్ని తన ప్రవర్తనలో చూపించి జగతిని జయించిన జయశాలిగా నేటి వరకు నిలవబడ్డాడు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నువ్వు గెలవాలి అంటే, నువ్వు విజయాన్ని పొందాలి అంటే ప్రతి క్షణం నీతి విలువలకు కట్టుబడి ఉండు. విలువలు లేని విజయం అది విజయం కాదు. విలువలతో కూడుకున్న విజయమే అసలు సిసలైన అద్భుతమైనటువంటి విజయం. మీకు తెలుసా, చాలామంది యేసు ప్రభు దగ్గరికి రాకపోయినా నీతి విలువలకు కట్టుబడి నీతియుక్తంగా లోకంలో కొంతమంది బ్రతుకుతున్నారు. నీతి విలువలకు వాళ్ళు కట్టుబడి బ్రతుకుతున్నారు కనుక ఆ నీతే కొన్నిసార్లు వాళ్ళు ఘనత పొందటానికి, విజయం పొందటానికి కారణమవుతుంది. ఈ వాక్యం వింటున్న మనందరి జీవితాల్లో మనం విజయం పొందాలి అంటే నీతిని ప్రచురపరిచేవారిగా, నీతిని ప్రసిద్ధి చేసేవారిగా, ఆ నీతిని మన ప్రవర్తనలో లోకానికి చాటి చెప్పేవారిగా ఉందుముగాక. ఓ గొప్ప శాస్త్రవేత్త పేరు నేను చెప్తాను. ఆయన పేరు సివి రామన్. ఈ సివి రామన్ గారు ఎవరై అంటే భారతదేశంలో నోబెల్ పురస్కారాన్ని పొందుకున్న 2వ అద్భుతమైన వ్యక్తి. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మొట్టమొదట భారతదేశంలో నోబెల్ ప్రైజ్ గెలుచుకున్నాడు. ఆ తర్వాత నోబెల్ ప్రైజ్ గెలుచుకుంది ఎవరై అంటే సివి రామన్. భౌతిక శాస్త్రంలో అద్భుతమైనటువంటి శాస్త్రవేత్త. ఆయన కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత బెంగళూరు పట్టణంలో ఒక పరిశోధనశాల, భౌతిక శాస్త్రం మీద ఒక పరిశోధనశాల ప్రారంభించాడు. ఆ పరిశోధనశాలలో పనిచేయటానికి కొంతమంది వ్యక్తులను, బాగా చదువుకున్నటువంటి వ్యక్తులకు ఓ పోటీ పెట్టి ఎవరైతే సెలెక్ట్ అవుతారో దానిలో జాయిన్ చేసుకుందామని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఆ రోజుల్లో సివి రామన్ అన్న, ఆయన పరిశోధనశాలలో పనిచేయటం అన్నా అది ఒక ఘనతగా ఎంచేటువంటి వాళ్ళు, అది ఒక గౌరవంగా ఎంచేవాళ్ళు. కొన్ని 100 మంది ఎగ్జామ్స్ రాశారు. ఆ 100 మందిలో 5గురో 7గురో సెలెక్ట్ అయ్యారు. అయితే ఆయనకు కావాల్సింది 3. ఆ 7గురిలో 3ని సెలెక్ట్ చేసుకోవడానికి ఇంటర్వ్యూకి పిలిచాడు. వాళ్ళలో 3ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఈరోజు ఇంటర్వ్యూ అయిపోయింది, తెల్లవారింది. మరుసటి రోజు ఒక యవనస్తుడు యవన కాలంలో ఉన్న ఒక యవనస్తుడు ఈ సివి రామన్ గారు వెళ్తూ ఉంటే పరిగెత్తుకుంటా వచ్చి అయ్యా అయ్యా అన్నాడు. ఏంటి బాబు అన్నాడు. అయ్యా, నేను ఇంటర్వ్యూకి వచ్చాను, ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యావా? లేదయ్యా, ఫెయిల్ అయిపోయాను. అంటే ఉద్యోగం అడగటానికి వచ్చావా? లేదయ్యా, నేను ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు అక్కడ ఫీజు కట్టేటప్పుడు నాకు చిల్లర ఇచ్చేటప్పుడు 7 రూపాయలు ఎక్కువ ఇచ్చారయ్యా, 7 రూపాయలు ఎక్కువ ఇచ్చారయ్యా. ఇంటికి వెళ్ళిన తర్వాత లెక్క చూసుకున్నాను, నాకు 7 రూపాయలు ఎక్కువ ఇచ్చారని నాకు తెలిసిందయ్యా. ఇది నా కష్టార్జితం కాదు, నాకు సంబంధించింది కాదు, ఇది నేను అనుభవించాల్సింది కాదు, మీ 7 రూపాయలు మీకు ఇచ్చేద్దామని వచ్చానయ్యా అన్నాడట. ఆ యవనస్తుని చూసి సివి రామన్ గారు కొంచెం తదేకంగా చూశాడు. చూసి అబ్బా ఎంత నీతియుక్తమైన ప్రవర్తన కదా అని అనుకొని వెంటనే అన్నాడట, బాబు 7 రూపాయలే కదా, నువ్వు ఎందుకైనా ఖర్చు పెట్టుకోయ్యా అన్నాడట. వెంటనే ఆ అబ్బాయి అన్నాడట, అయ్యా నేను అనుభవించాల్సింది నా కష్టార్జితమే కదా, ఇతరుల కష్టార్జితం నేను అనుభవించకూడదు కదయ్యా, ఇతరుల కష్టార్జితం నేను అనుభవించడం ఇది నీతియుక్తమైన ప్రవర్తన కాదు కదయ్యా, దయచేసి నన్ను క్షమించినని చేతులు పట్టుకొని ఆ 7 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోబోతూ ఉంటే ఈ సివి రామన్ గారు అన్నాడట, బాబో రేపు ఒకసారి ఆఫీస్కి వచ్చి కలువు అన్నాడు. ఒకసారి నీతో మాట్లాడాలి, రేపు వచ్చి ఆఫీసులో కలువు అన్నాడు. తెల్లారింది, ఈ అవనబిడ్డ ఆఫీస్కి వెళ్ళి ఆ సివి రామన్ గారిని కలిశాడు. ఆయన కలవటంతో ఆ సివి రామన్ గారు, నీవు మా భౌతిక శాస్త్ర పరిశోధనశాలలో నువ్వు ఉద్యోగాన్ని పొందుకున్నావు, యు ఆర్ అపాయింటెడ్ అన్నాడంట. ఈయన అన్నాడంట, అయ్యా నేను ఫెయిల్ అయ్యా కదా అంటాడట. సివి రామన్ గారు, భౌతిక శాస్త్రంలో ఫెయిల్ అయ్యావు కానీ బ్రతుకు శాస్త్రంలో పాస్ అయ్యావు.
భౌతిక శాస్త్రంలో ఫెయిల్ అయ్యావు, కానీ నీతి విలువలలో నువ్వు పాస్ అయ్యావు. దేవుని బిడ్డ, ఎప్పుడైనా నీ జీవితంలో నీకు సంబంధించనిది, నీ పొరుగువాడి వస్త్రాన్నైనా, నీ పొరుగువాడి ఎద్దునైనా, నీ పొరుగువాడి గాడిదనైనా, నీ పొరుగువాడి భార్యనైనా మనస్సులో కూడా నువ్వు ఆశపడద్దు. మనస్సులో కూడా ఆ తప్పుడు ఆలోచన నీలోనికి రానివ్వకో. నువ్వు దారిని వెళ్తూ ఉంటాయి, ఎన్నో మనోహరమైన దృశ్యాలు నీకు కనబడతాయి, ఆకర్షణీయమైన వ్యక్తులు నీకు కనబడతారు. నీకు ఉండాల్సిన నీతి విలువ ఏమిటంటే, నీ పొరుగువాని దానిలో దేనినైనా, పొరుగువాడి భార్యను, పొరుగు స్త్రీని పొరపాటున మనస్సులో కూడా అపవిత్రంగా చూడకు. నీతి విలువలకు కట్టుబడి ఉండు. ఆ నీతే విజయవీరుడిగా నేను ఊరేగించును గాక. ఆ నీతే విజయోత్సవంతో నిన్ను నిలవబెట్టును గాక. మొత్తానికి ఈ పరిశోధన శాలలో జాయిన్ అయ్యాడు. కొంతకాలం ఆ పరిశోధన శాలలో ప్రయోగాలు చేసి చదువుకొని, ఇంకా పై చదువుకొని చివరికి ఆయన అమెరికా దేశానికి వెళ్ళాడు. అమెరికా దేశానికి వెళ్ళి సివి రామన్ గారిని మించే అంతగా, ఆయన కంటే ఆయనను మించిన గొప్ప భౌతిక శాస్త్రవేత్తగా ఆవిష్కరించబడి, అమెరికా భారతదేశాల 2 పౌరసత్వాలు కలిగి ఈ వ్యక్తి కూడా నోబెల్ బహుమతిని గెలుచుకున్నాడు. ఆయన ఎవరో తెలుసా? నారాయణ్ చంద్రశేఖర్. ఒకరోజు ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా, ఎక్కడో భారతదేశంలో నువ్వు అమెరికా దేశానికి వచ్చి ఎంత అద్భుతమైన పురస్కారాన్ని పొందుకున్నావు, నీ బ్రతుకును మార్చింది ఎవరయ్యా అంటే, ఆయన అంటాడంట, ₹7 నా బ్రతుకు మార్చింది. నా బ్రతుకును మార్చింది ₹7. ఆ నీతి విలువ, నీతితో కూడుకున్న బ్రతుకు నా బ్రతుకును నిలవబెట్టింది. డబ్బు సంపాదించడం ముఖ్యం కాదు, విలువలు కలిగి డబ్బు సంపాదించావా లేదా ఇది ప్రాముఖ్యం. ఆస్తిపరుడు అయ్యావా లేదా అది కాదు. నీతి విలువలకు కట్టుబడి ఒక ఉన్నత స్థానంలో నిలవబడ్డావా? తప్పుడు త్రోవలకు వెళ్ళి ఇతరుల దగ్గర లంచాలు తీసుకొని మోసం చేసి వడ్డీలకు డబ్బు తిప్పి అక్రమంగా ఒకవేళ గొప్పదాని అయ్యావా? వద్దమ్మా, వద్దు వద్దు. దుష్టులకు విజయము కొంతకాలమే ఉండును అని యోబు గ్రంథంలో రాసింది. అంటే దుష్టుడు కూడా ఏం పొందుతాడు? విజయాన్ని పొందుతాడు, కానీ అది ఎక్కువ కాలం నిలవబడదు. నీతియుక్తంగా నువ్వు వేసే అడుగులు సదాకాలం విజయ వీరుడిగా నిన్ను నిలవబెట్టును గాక. నేటికి ప్రపంచం యేసుక్రీస్తును కొనియాడటానికి కారణం ఏంటంటే, ఆయన ప్రకటించిన నీతి, ఆయన ప్రవర్తించిన నీతియుక్తమైన బ్రతుకు ప్రజల హృదయాలను గెలుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఎవడు ఆపినా, ప్రపంచమంతా యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా లేచిన, రాజులే లేచిన, అధికారాలే లేచిన, సింహాసనాలే లేచిన, యేసు ప్రభు ప్రపంచములో ఉన్న ప్రతి మానవ హృదయాన్ని గెలుచుకుంటూనే వెళ్తాడు. ఎవరు యేసు ప్రభును ఆపలేరు, ఆపజాలరు. ఆపాలనుకున్నవాడు, క్రైస్తవ్యాన్ని చంపాలనుకున్నవాడు చనిపోయాడు, కానీ క్రైస్తవ్యం రోజు రోజుకు వర్ధిల్లుతూ వచ్చింది. కారణం ఒక్కటే, నీతిని ప్రకటించాడు, నీతిగా ప్రవర్తించాడు.